ఏంది మావా దెబ్బలా ఈ వాటిని కొట్టిపోతే నేను ఎవరని? ఏంది ఎవరు కొట్టారు నన్ను ఎవరు కొట్టలా నేను జారిపడ్డా కింద. జారిపడిన దెబ్బలు కాదియా, మా తెలియదు అనుకుంటాం ఏందియా. నేను చూసేసాం ట్రైలరు, నా మాట ఉతికాడ తెంగతున్నాళ్లే చూసే నేను. ప్రభాస్ అన్న చిన్న కొట్టుడు కాదురేదియా. చూడు మావ ఎట కొట్టిపోతే ఉన్నాడు ఆయన. నా మాట నాకేం తెలుసురా, నేను కోనేట్లో గమ్ముకున్నాడు రా మావా. ఒరే నువ్వు రారా ముసలి అన్నమాట, చిన్న షాట్ ఒకటి ఉందని చెప్పారు నాకు. ఆడ బాగానే ప్రభాస్ అని చేత నిజంగా కొట్టిపోతే రోజులా. నేను కూడా డూపు దెబ్బలు అవన్నీ ఉంటాయి అనుకున్నారు మావా. ఓ నిజంగా కొట్టిపోతే ఆయన ఓడిగిడాను బాగా అన్నమాట. ఇంకో 2 బ్యాండేజీలు పడతాయి నీకు. బాగా దున్నపోతున్నట్టు ఏడో బాగా డబ్బులు ఇస్తారులేరబ్బా. ఓలా మంచి రెమ్యునరేషన్ ఇస్తారు కానీ ఏం డబ్బులు రా మాట్లా డబ్బులా నాకేం పోలేదు రా మాట్లాడుతున్నా. మళ్ళీ కానీ పిలుస్తారు ఎవరు నాయన, నేను రాను నాయన ఇంకా మాట్లా షూటింగ్ లియా. నేనేమో అన్నమాట ఈ రక్స్ పెంజరి కోడు ఆ బంటి కోడు నన్ను ఎగతాలు తెగుతున్నారు రా. మాకన్నా గుర్తింపు ఉందయ్యా. నేను ఆ బెనిఫిట్ తో పోయాను రా. నేను కూడా ఏదో పేరు సంపాదించుకుందామని ఆడకు బాగా అన్నమాట. ఆయన చేత కుక్కను కొట్టి పదింగడరా నన్ను ఆయన. నమ్మట చచ్చిపోతా నేను ఊరేసుకున్నా. ఏ చేత్ గమ్ముడా, నువ్వు దెంగి కొడుకున్నావు చచ్చిపోతాడంట. నువ్వు గమ్ముడా, ఇప్పుడు నీకు దెబ్బలు బాగానే ఉంటాయి, అవన్నీ పడుచుకోబాక. రేపు సినిమా దిగిన తర్వాత నీకు మంచి పేరు వస్తుంది నా మనిషి. అప్పుడు చూసుకోరు నువ్వా నా మాట, నీకు ఎటువంటి పేరు వస్తుందా. ఇప్పుడు నా పిల్ల పువ్వు నా మాటలాగా చచ్చిపోవాలంటున్నాడా బలి దెంగోడుడా. చే గమ్ముడా. సరే కానీ మామా నువ్వేం చేస్తున్నావు మామేడా, ఈ అడవులో ఏం పరి నీకా? ఓరే ముసలి బావా, ఇప్పుడు నీకు చెప్పాలంటే టైం లేదు ఇప్పుడు. నా మాట పెద్ద కథ అదా. దో నన్ను